దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న ముఖ్య నగరాల్లో వీధి కుక్కలకు మద్దతుగా పోరాటాలు జరుగుతున్నాయి. వీధి కుక్కలపైన సుప్రీంకోర్టు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేసింది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ అయితే, మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, రేబిస్ కాలనాగులా వెంటాడుతూ ఉంటే సుప్రీంకోర్టు అలా అనటంలో తప్పేముంది అనేటువంటిది మరొక వాదన. వీధి కుక్కలపై సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించాలా వద్దా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి తరుణంలో అసలు సుప్రీంకోర్టు వీధి కుక్కలపై అంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ ప్రసాదమూర్తి గారితో. సార్ నమస్తే. నమస్తే అజయ్. సార్, రెండు భిన్న ధృవాలుగా విడిపోయారు ఇప్పుడు. ఒక వర్గమేమో వీధి కుక్కలకు మద్దతుగా, మరొక వర్గమేమో జంతు ప్రేమికులుగా సుప్రీంకోర్టుకి ఎగెనెస్ట్గా, లేకపోతే దీనికి ఎగెనెస్ట్గా. ఏంటి అసలు ఎవరి పోరాటానికి ఇప్పుడు మద్దతు నిలబడాలి? సామాన్యులు, తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు. యాక్చువల్గా ఈ దేశంలో విచిత్రం ఏంటంటే, ఏ ఇష్యూ అయినా సరే రెండు రకాలుగా చీలిపోతూ ఉంటారు జనం. కానీ ఇక్కడ వీధి కుక్కల మనుషుల అనేది కాదు. ఆల్రెడీ వీధి కుక్కలు కేవలం ఢిల్లీలోనే లేవు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మన దేశం అంతా కూడా ఉన్నాయి. ఢిల్లీలో వీధి స్ట్రీట్ డాగ్స్ ఏవైతే అనండి, వాటికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఆల్రెడీ. ఏది మొన్న ద్విసభ్య బెంచ్ ధర్మాసనం ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ కాకుండా అంతకుముందు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే వీధి కుక్కల్ని, స్ట్రీట్ డాగ్స్ని మీరు స్టెరిలైజ్ చేయండి, ఇమ్యూనైజ్ చేయండి, అలా వ్యాక్సినేషన్ ఇవ్వండి, ఇచ్చి వాటిని మళ్ళీ యథాస్థానాల్లో పెట్టండి అనేటటువంటిది సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చింది డైరెక్షన్. సో అది దానివల్ల ఏమవుతుంది అంటే, వాటి పాపులేషన్ కంట్రోల్ చేసినట్టు అవుతుంది అనమాట. అవి సంఖ్య పెరగదు. మన ఇష్టం వచ్చినట్టుగా మనుషులు పెరిగిపోయినట్టుగా మనం ఈ కొంచెం జాగ్రత్త తీసుకుంటే వాటి పాపులేషన్ పూర్తిగా అరికట్టవచ్చు, ఇంత దారుణంగా ఉండదు. సో అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షనే. మళ్ళీ వెంటనే అక్కడ ఏదో ర్యాబిస్ కేసు వచ్చింది, ఒక పాప చనిపోయింది అనేటటువంటి దాని మీద తీసుకొని ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఎక్కడోనో ఒక చిన్న వార్తా కథనం వస్తే దాన్ని మోటోగా తీసుకొని సుప్రీంకోర్టు మళ్ళీ మీరు ఇమీడియట్గా ఆ కుక్కలను పట్టుకొని వాటిని రీలొకేట్ చేసేయండి, షెల్టర్స్లో పెట్టేసేయండి అని అన్నారు. సార్, బాగానే ఉంది. ఎన్ని కుక్కల్ని రీలొకేట్ చేస్తారు, షెల్టర్స్లో పెడతారు? దాదాపు 8 to 10 lakhs స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి ఢిల్లీలో అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. సో ఇమీడియట్గా 8 weeks టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. 8 weeksలో రీలొకేట్ చేయాలని, షెల్టర్స్లో పెట్టాలని. 8 weeksలో పెట్టడానికి 1000 కుక్కలను పెట్టడానికి కూడా షెల్టర్స్ లేవు. అంటే అల్టిమేట్గా ఏం చేయబోతున్నారు మీరు? సుప్రీంకోర్టు చంపేయమని చెప్పదు కదా, కానీ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మనుషుల్ని ఎన్కౌంటర్ చేసినట్టు కుక్కను కూడా మాస్ లెవెల్లో కిల్లింగ్ చేసేసి చంపేసేటటువంటి అవకాశం. అంతకు మించి దీనికి ఇంకొక రకంగా అవకాశం లేదని చెప్పేసి చాలామంది ఎన్జిఓలు కానీ, జంతు ప్రేమికులు కానీ, డాగ్ లవర్స్ కానీ, వీళ్ళందరూ చాలా ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించాయి అన్నమాట. అందుకే ఒక్కసారిగా అవుట్ బర్స్ట్, అందరూ కూడా చాలా దుఃఖం వచ్చింది అందరికి. అయ్యో వాటిని అంతటిని, అవి కూడా జీవాలే కదా, నోరులేని జీవాలు కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ దుఃఖపడుతూ, కొంతమంది అయితే ఏడుస్తూ, సదా లాంటి వాళ్ళు, సినిమా యాక్టర్స్ సదా లాంటి వాళ్ళు అయితే ఏడుస్తూ ఆవిడ వీడియో చూశారు. చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం మళ్ళీ కూర్చొని ఉంది. దాని మీద వాదనలు వినిపించారు. కపిల్ సిబాల్ కానీ, ఇట్లాంటి అభిషేక్ మను సింఘ్వి కానీ, వీళ్ళందరూ కూడా స్టేట్ డాగ్స్కి, ఎన్జిఓస్కి అనుకూలంగా వీళ్ళు వాదనలు చేశారు. వీళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అక్కడ సాలిసిటర్ జనరల్ ఉంటాడు కదా గవర్నమెంట్ తరఫున, ఆయన చెప్పేది ఏంటంటే ఇన్ని లక్షలకి ర్యాబీస్ కేసులు ఉన్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా ఎంత ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందని అవేవో లెక్కలు చెప్పి వీళ్ళు ఏం చెప్పారు? కపిల్ సిబాల్ అనేవాళ్ళు గోవా కానీ, రాజస్థాన్, కొన్ని ఢిల్లీ, ఈ 3-4 రాష్ట్రాలు తీసుకొని పార్లమెంట్ రికార్డ్స్లోనే 2022 నుంచి 25 వరకు ఒక్క ర్యాబీస్ కేసు కూడా లేదు అని చెప్పేసి వీళ్ళు మీ రికార్డ్స్ చెప్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ఏది ఏమైనా సరే దీని మీద కొంచెము మానవుల పట్ల చూపించే మానవీయత, జంతువుల పట్ల చూపించేటటువంటి ఆ కరుణ ఏదైతే ఉందో
ఆ సానుభూతి చూపించి వాటిని ఇంతకుముందు మీరిచ్చినటువంటి ఆదేశాలకే కట్టుబడి వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంత ప్రమాదాలు రావని వీళ్ళు వాదించారు. సుప్రీంకోర్టు కన్విన్స్ అయినట్టుగా కనిపించింది. ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీ అధికారులను కూడా చేవాట్లు పెట్టింది ఇదే సందర్భంగా. మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేయలేదు అని చెప్పి అక్కడ స్టెరిలైజేషను ఇవన్నీ కూడా చేయాలి. వాటికి చేయాల్సినటువంటి పనులు చేయలేదు. అందుకని పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. సో మీ లోపాలు మీలో ఉన్నాయని చెప్పేసి అన్నారు. దీని మీద మేము కోర్టు తీర్పు రిజర్వ్లో పెడుతున్నామని చెప్పేసి అంటే బహుశా రీథింక్ చేస్తుందేమో సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డైరెక్షన్స్ అంతకుముందు అదే సుప్రీంకోర్టు ఒక రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది, ఇప్పుడు ఒక రకమైనటువంటి డైరెక్షన్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాబట్టి దీని మీద రీథింక్ చేసే అవకాశం ఉందేమో అని ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమిటంటే చాలామంది వెటకారంగా అపహాస్యంగా కుక్కల మీద ప్రేమ మనుషుల మీద లేదా, మనుషులు చచ్చిపోతే లేదా అంటే మనుషుల మీద ప్రేమకి హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్, హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వీధి కుక్కలు నానా రకాలుగా కరిచాయి. పసి గుడ్డులని కూడా చీల్చి చంపేశాయి. గుజరాత్లో ఒక నిండు గర్భిణిని వీధి కుక్కలు పంచుకొని తిన్నాయి. టు బి ఫ్రాంక్, ఈరోజు వీధి కుక్కలు నిర్మూలించండి, వీధి కుక్కలపై చర్యలు తీసుకోండి అని చెప్పి సుప్రీం ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చేటప్పటికి సదాఫ్ సయ్యద్ మహమ్మద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వీధి కుక్కల మద్దతుగా ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు కదా. మరి అప్పుడంతా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, ఈ జంతు ప్రేమికులు? మనుషుల ప్రాణాలు కదా, కేవలం వీధి కుక్కలవేనా? అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను విజయ్, ఇన్సిడెంట్స్ అనేవి కేవలం వీధి కుక్కలే బేబత్సం సృష్టించవు. ఒక్కొక్కసారి అంతకు మించినటువంటి బేభత్సం ఈ దేశంలో మనుషులు కూడా సృష్టించినటువంటి ఘటనలు చాలా ఉంటాయి. అలాగని చెప్పేసి మొత్తం అంతా కూడా మాస్ లెవెల్లో కిల్లింగ్స్కి వెళ్ళం. ఇప్పుడు ఎవడో మాంసం అమ్ముతున్నాడని చెప్పి, గొడ్డు మాంసం అమ్ముతున్నాడని చెప్తే వాడు ఆవు మాంసం అని చెప్పి మాబ్ లించింగ్ చేసిన ఘటనలు ఈ దేశంలో ఎన్ని జరగలేదు? ఎన్ని జరగలేదు? అలాగే మీరు జంతువుల్ని మీరు ఇళ్లలో పెట్టుకోవచ్చు కదా, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు అయ్యా పేదవాళ్ళ పట్ల చర్యలు తీసుకోండి, వాళ్ళకి అనాథులు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీద చచ్చిపోతున్నారు అని చర్యలు తీసుకోమంటే నువ్వు తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఇది కూడా. కానీ మనుషులకి కుక్కలకి పోలిక, అఫ్కోర్స్ విశ్వాస జంతువులు, విశ్వాసానికి ప్రతీకలు అని చెప్పి కుక్కలకి పేరున్న మాట వాస్తవమే. చాలా సందర్భాల్లో కుక్కలు అలా వ్యవహరించిన మాట కూడా వాస్తవమే. కానీ మనుషుల్ని వీధి కుక్కల్ని ఎలా పోల్చి చూస్తాం ఇక్కడ? ఇక్కడ ఏమిటంటే ఒకటి అంటే ఇప్పుడు దాన్ని చరిత్ర చూసుకున్నా, జంతువుల యొక్క చరిత్ర చూసుకున్నా, లేదా సైన్స్ ప్రకారం చూసుకున్నా, ఈ కుక్కలు మానవులు ఉండే చోటే ఉంటాయి, అడవుల్లో ఉండే జంతువులు కాదు. ఇది సైంటిస్టులు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి అడవుల్లో ఉండవు అవి, అడవుల్లోకి తరివేసినా సరే ఉండవు. ఈ రోజున మీరు టైగర్స్ని కాపాడమంటున్నారు, సింహాలను కాపాడమంటున్నారు, భయంకరమైన క్రూర మృగాలను కాపాడమంటున్నారు. మరి కుక్కలను కూడా మీరు మానవత్వంతో చూడండి, దయతో చూడండి అని అంటున్నాం. వాటిని ఏమి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టమని అనట్లేదు. మీరు వాటి పాపులేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇవాళ లక్ష ఉంటే ఆ లక్ష సంఖ్యని అట్లాగే ఉంచితే రేపొద్దున ఆ పాపులేషన్ తరిగిపోతుంది. అవి మీ చేతుల్లో ఉంది, ఆ పవర్ ఉంది, ఆ యంత్రాంగం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ చర్యలు తీసుకోమంటున్నాం. అంతే తప్ప మనుషుల్ని కరిచేస్తున్నాయంటే మనుషులు పోతే పోయేలా అని అనడం కాదు. అట్లా కంపారిజన్ అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనుషుల మీద ప్రేమ లేదని కాదు. కుక్కల్ని ప్రేమించండి అంటే మనుషుల్ని ద్వేషించండి అని అర్థం కాదు. దానికి అసలు సంబంధమే లేదు. కుక్కలు అడవిలో ఉండేవి కాదు, క్రూర జంతువులను కూడా ఈ రోజున మీరు సంరక్షించాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది మనకి. వీటిని అన్నింటినీ సంరక్షించాలని చెప్తున్నప్పుడు కుక్కల్ని సంరక్షించాలని ఎవరైనా చెప్తే అది తప్పే ఉంది. సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అని చోట్ల ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉంది. మా దగ్గర ఒక కుక్క ఉంది, గోల్డీ అని. అది ఎక్కడి నుంచో వచ్చింది, చిన్న పిల్లప్పుడు, సంవత్సరం 6-7 నెలలు కూడా ఉండదు. అప్పటికే దాన్ని స్టెరిలైజ్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకొని. సో గవర్నమెంట్ కానీ నిజంగా అట్లాగా చర్యలు తీసుకుంటే అంత పబ్లిక్ మేనేజ్ అంతలా పెరగదు. మనం చర్యలు తీసుకోవచ్చు, కానీ రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కేంద్ర పశుసంవర్ధక శాఖ ఇచ్చినటువంటి లెక్కలని నామమాత్రంగా ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో యావత్ భారతదేశంలో 37 లక్షల పైచిలుకు డాగ్ బైట్స్ కేసెస్ నమోదైతే 2025 జనవరిలో కేవలం 4 లక్షలు ఒక్క నెలలోనే.
ఇదంతా ప్రభుత్వ వైఫల్యము, ఆయా డిపార్ట్మెంట్ల వైఫల్యమా, లేకపోతే మనుషుల వైఫల్యం కూడా ఉందా? ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వాల వైఫల్యమే అని చెప్తాం. కానీ ఘటనలు జరుగుతాయండి. రేర్ రేర్ ఘటనలు జరుగుతాయి. అవి కేవలం కుక్కలే చేసినా మనుషులు చేశారా అని కాదు, అన్ని ఘటనలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు అవి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఎన్నెన్నో ఘటనలు జరుగుతున్నాయి. మొన్న కొన్ని రోజుల క్రితమే ఒక స్కూల్ పిల్లవాడు వెళ్తున్నాడు, ఆటో వాడి మీద నుంచి ఎక్కేసింది, వాడు చచ్చిపోయాడు. అలాగని చెప్పేసి మొత్తం ఆటోలని నిషేధించలేం కదా. అలాగా రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినటువంటి స్కూల్ పిల్లలు ఎంతమంది లేరు మీరు తీసుకోండి. చాలా ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంకంటే నోరు లేదు, అవి ఏమి వాదించలేవు కాబట్టి కుక్కల మీద మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి. అంటే ఒకటి, మీరు షెల్టర్స్లో పెట్టమన్నారు కదా, సుప్రీంకోర్టు షెల్టర్స్లోనే పెట్టమని, చంపేమనలే. మీరు షెల్టర్స్ని ఏర్పాటు చేయండి. పని సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యం అవ్వదు. సాధ్యమయ్యే పని ఒకటే. ఇప్పుడు ఒక అతిపెద్ద ఉద్యమం లాగా స్టెరిలైజేషన్ చేయటం అంటే ఎంతో కొంత సాధ్యపడొచ్చేమో, కానీ షెల్టర్స్ నిర్మించడము, మళ్ళీ వాటిని తీసుకొచ్చి రీలొకేట్ చేయడం అత్యధిక వ్యయ ప్రయాసంతో కూడుకున్నది కదా. అందుకనే అవి అంత అంత అది షెల్టర్స్ అనేది గోవులకే షెల్టర్స్ లేనటువంటిది. ఇప్పుడు వీళ్ళు గోరక్ష కేంద్రాలు అంటున్నారు కదా. సో అట్లాంటిది ఏం కాదు, కానీ ఇది చేయొచ్చు. వాటి పాపులేషన్ కంట్రోల్ చేసేటటువంటి పని మాత్రం చేయొచ్చు. ఒక 5-6 సంవత్సరాలు ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఏ విధంగా అయితే మన దేశంలో ఇంప్లిమెంట్ చేశారో, అదేవిధంగా వీటిని కూడా కంట్రోల్ చేసేటటువంటి చర్యలు కానీ ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకుంటే వాటి పాపులేషన్ ఎక్కడున్నది అక్కడే ఆగిపోతుంది. ఇంకా పెరగకుండా చేయొచ్చు అనమాట. సో అట్లాంటిది చేయండి అని అంటున్నారు జంతు ప్రేమికులు. అంతేగాని వాళ్ళని అవగాహన చేసి వాళ్ళని నువ్వు ఇళ్లల్లోకి తీసుకొచ్చి పెట్టుకో, వాటిని పెళ్ళిళ్ళు చేసుకో, వాటితో కాపురాలు చేయి అనడం అది సబబు సరైనటువంటి తెలివైనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కాదు. ఎందుకంటే జంతు ప్రేమే, మానవ ప్రేమే. ఎవరి మీదైనా చూపించండి, కరుణ చూపించండి, సకల ప్రాణుల మీద చూపించండి అని బుద్ధుడు పుట్టినటువంటి దేశం మనది. ఆఖరికి పువ్వులు కూడా ఎక్కడికి అందిపోతాయని మన కవిత్వాలు రాసినటువంటి దేశం మనది. కాబట్టి కుక్కల మీద ప్రేమ చూపించడం అనేది తప్పు కాదు. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని చేయాలి. అక్కడ సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ మున్సిపల్ వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని చేవాట్లు కూడా పెట్టింది. మీరు చేయాల్సినటువంటి పనులు చేయలేదు, అందుకని ఇంత ఇదిగా జరుగుతుందని చెప్పి ఆ డైరెక్షన్లో ఏమైనా సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందేమో నెక్స్ట్ వచ్చేటటువంటి దాంట్లో చూద్దాం. రైట్. వీధి కుక్కల అంశంపై ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఆ పరిణామం పైన వెయిట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ప్రసాద్ మూర్తి గారు. థ్యాంక్ యూ.